యేసు తాకును, యేసు తాకును, యేసే నిన్ను స్వస్థపరచును. యేసు తాకును, యేసు తాకును, యేసే నిన్ను స్వస్థపరచును. శోధన వేదనలెన్ని ఉన్నను, నీ బాధలు నీ వ్యాధులు ఏమైనను. శోధన వేదనలెన్ని ఉన్నను, నీ బాధలు నీ వ్యాధులు ఏమైనను. యేసు తాకును, యేసు తాకు. ప్రభునందు స్తోత్రాలు, ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన నా దేవునికి మరియు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని మహాకృపను బట్టి మీతో మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరియు ఫ్యామిలీ ప్యాక్ పుస్తకాలు తెప్పించుకుంటున్నారు, ఆత్మీయ మేళ్ళు పొందుతున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఈరోజు నేను మీతో మాట్లాడే అంశము చింతించవద్దు, రెండవ భాగము. ఈ రోజున మనుషుడు అనేక విషయాల్లో చింతిస్తున్నాడు. చింత అనగా విచారములు, లేక బాధలు, లేక కష్టాలు, లేక ఇరుకులు, అనేకమైన అర్థాలు వస్తాయి. మనుషుడు ఏదో ఒక విషయంలో చింతిస్తూ అలమటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము దీని గురించి చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ప్రభు సమీపంగా ఉన్నాడని దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రేమిటి వాళ్ళారా, చాలా చక్కని మాట ఇది. అపోస్తలుడైన పౌలు గారు అనుభవించి రాసిన మాటలు. దేని గురించి మీరు చింతించవద్దు. ఎందుకు తెలుసా? ప్రభు సమీపంగా ఉన్నాడు. కష్టమైన నష్టమైన యాదైనా బాధైనా చింతైనా ఇరికైనా ఇబ్బంది అయినా మనకు దేవుడు ఉన్నాడు, సమీపంగా ఉండే దేవుడు. కాబట్టి మన చింత యావత్తు ఆయనకి తెలియపరచాలి. అపోస్తలుడైన పౌలు గారు ఓడ పగిలి నడి సముద్రంలో అనేక సార్లు ఈదుకుంటూ వచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు అనుభవించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అనగా ఏమిటి అంటే, కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని ఒకవేళ ఆనందించకుండా ఉంటారేమో, ప్రతి విషయంలో ఆనందించండి. ఎందుకు అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి దేనిని గురించి చింతించకుండా ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. క్రైస్తవుడు అనగా కష్టములో నష్టములో వ్యాధులో బాధలో ఇరుకులో ఇబ్బందులో ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ఆనందించేవాడే క్రైస్తవుడు. కాబట్టి ప్రేమింటి వాళ్ళారా, మీరు ఎలా ఉన్నారు? ఈ వాక్యం వింటున్నా మీరు ఎలా ఉన్నారు? ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి అని చాలా చక్కని మాట. మనము దేనిని గురించి మనం చింతించకూడదు. ఎందుకంటే మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. చింత లేదిక యేసు పుట్టాను అనగా చింత లేదిక యేసయ్య ఉన్నాడు. చింత అవసరము లేదు. చింతించటం వల్ల మన యొక్క ఎత్తు మూరిడి పెంచుకోలేము. చింతించటం వల్ల మన కష్టాలు తీర్చుకోలేము. చింతించటం వల్ల మన బాధలు తీర్చుకోలేము. చింత వల్ల నష్టాలే కానీ లాభాలు లేవు. కాబట్టి ప్రేమంటి వాళ్ళారా, ఏ విషయంలో చింతించవద్దు. ఇక్కడ చాలా చక్కని మాట, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఎంత చక్కని మాట అంటే ఇది. ప్రతి విషయములోనూ అంటే చింత రావడం గల కారణం ఏమిటి అనగా, చింత అంటే ఏమిటి? బాధలు, విచారములు, దుఃఖములు, వేదనలు రకరకాలు ఉన్నాయి. అయితే ఈ దేని గురించి మనం చింతపడకుండా ప్రతి విషయములోనూ ఏం చేయాలంటే ప్రార్థనా విజ్ఞాపన అంటే ఏమిటంటే దేవునికి మొరపెట్టుట. మనము దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. ఎందుకంటే మన చింత యావత్తు ఆయన తీసేసే దేవుడు.
ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మన చింత యావత్తు దేవునికి తెలియపరచాలి. సమీపంగా ఉండే దేవుడు కాబట్టి ప్రార్థన విజ్ఞాపముల చేత మన బాధలు, మన కష్టాలు వాళ్ళకి వీళ్ళకి చెప్పటం వల్ల ఉపయోగం లేదండి. మనం దేవునికి తెలియపరచాలి, దేవునికి మొరపెట్టాలి. మరియు కృతజ్ఞతాపూర్వకముగా అంటే ఏమిటంటే కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవుడు మనకు చేస్తున్న మేలు ప్రేమించు వల్లరా, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన గదిలో ఉన్నప్పుడు, లేక మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అనగా ఏమిటి? ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే, లేక నడుస్తున్నామంటే, లేక ఆరాధిస్తున్నామంటే, లేక స్తుతిస్తున్నామంటే కారణము ఎవరంటే దేవుడు. ఎందుకంటే ఈరోజు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు కాబట్టి కృతజ్ఞత. మరియు దేవుడు గతంలో మనకు చేసిన మేలును బట్టి, ప్రభువా ఫలానా సమయంలో నాకు ఇది చేసేవయ్యా, నేను మర్చిపోలేదయ్యా, ఫలానా సమయంలో నాకు అది చేసేవయ్యా, నేను మర్చిపోలేదయ్యా అని కృతజ్ఞతగా ఉండాలి. ప్రేమింటి వల్లరా, అనేకులు కృతజ్ఞత లేనివారు అనేకులు ఉన్నారు. ప్రేమింటి వల్లరా, కృతజ్ఞత లేనివారు మేళ్ళు పొందలేరు, కృతజ్ఞత లేనివారు ఆశీర్వాదాలు పొందలేరు, కృతజ్ఞత లేనివారు మరొకసారి దేవుని దగ్గర మేళ్ళు అనుభవించలేరు. కాబట్టి మనము కృతజ్ఞత పూర్వకంగా, ప్రభువా నా కొరకు ఆ కలవరి శిలువలో రక్తము కార్చవయ్యా, మీరు కార్చిన రక్తము ద్వారా నాకు స్వస్థత కలిగినదయ్యా, మీరు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగిందయ్యా అని ఆ ప్రార్థన సన్నిధానంలో దేవునికి మొరపెట్టే సమయంలో మన హృదయము కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ప్రేమించే వాళ్ళరా, కృతజ్ఞతాపూర్వకం లేకపోతే మనం ఎలా ఉంటాం చెప్పండి? దేవుని దగ్గర పొందలేము. ఒకసారి ఆలోచించండి, ఒక కుక్క ఉంది, ఆ కుక్కకి ఒక ముద్ద అన్నం పెట్టామంటే అది 3 సంవత్సరాల తర్వాత కూడా మనం చూసిందంటే తోక ఊపుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? బాగున్నావా అని అర్థం. అవునా కదండి? కాబట్టి కృతజ్ఞత కావాలి. కృతజ్ఞత లేని వారు దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందలేరు. కృతజ్ఞత లేని వారు చింత తీసేసుకోలేరు. దేవుడు తీసేయడు ఆ చింతని. ఎందుకంటే మనలో కృతజ్ఞత మనసు లేదు. కృతజ్ఞత మనసు మనకు కావాలి. కృతజ్ఞత మనసు మనకు కావాలి. కృతజ్ఞత అనగానే మనకు గుర్తొచ్చేది ఏమో చెప్పండి? కుక్క ఎంత కృతజ్ఞత కలిగి ఉండేది చూడండి. ఒక్క ముద్ద పెడితే ఎంత మనం చూడండి, ప్రతిసారి మనం చూసి తాకుపుతా ఉంటుంది. అంటే ఎంత కృతజ్ఞత. ఒక వ్యక్తి ఒక కుక్కను పెంచుతున్నాడు. అది చక్కగా కాపలా కాస్తుంది. కుటుంబ యజమానికి ఎంతో నమ్మకంగా పనిచేస్తుంది, మంచిగా కాపలా కాస్తుంది. అయితే రోజుల గడిచే కొంది ఏమందంటే ఆ కుక్కకి వృద్ధాపం వచ్చినది. వృద్ధాపం వచ్చిన తర్వాత మనుషుల్ని గుర్తుపెట్టలేకపోతుంది. ఎందుకంటే ఆరోగ్యం సరిలేదు. అలాంటి సమయంలో యజమానుడు ఏం చేస్తాడంటే, దీనివల్ల ఉపయోగం లేదు, దీనివల్ల నాకు ఉపయోగం లేదు కాబట్టి ఈ కుక్కని వదిలించుకుందామని చెప్పేసి దూరంగా వదిలేసి వస్తాడు. అయితే అది ఎట్టకొట్ట మళ్ళా ఇంటికి వచ్చింది. ఇలా కాదు అని చెప్పి ఆ కుక్కని ఏం చేస్తాడంటే బోట్లో వేసుకొని, ఒక పడవలో వేసుకొని ఒక నదిలోకి తీసుకెళ్తాడు. పాపం ఆ కుక్క అనుకుంటుంది, మా యజమానుని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఆహా చాలా హాయిగా ఉంది అని అనుకుంటూ ఉన్నది ఆ పాపం ఆ కుక్క. అయితే ఆ యజమానుడు ఆ కుక్కని చాలా లోతుగా, అంటే చాలా దూరం తీసుకెళ్ళి లోతుగున్న అక్కడ ఆ కుక్కని నేను కిందకి నెట్టివేశాడు. నెడుతుంటే అది మళ్ళా ఆ నీటిలో నుంచి మళ్ళా పడవలోకి రావటానికి సిద్ధమవుతుంది. అలాంటి సమయంలో ఏం చేస్తాడు? దాన్ని తిడతాడు, కాలుతో నెట్టేస్తాడు. అయినా అది వస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ పడవ నడిపి ఉండగా తెడ్డు ఉంటుంది కదా, అది తీసుకొని ఆ కుక్క తల మీద పటీమని కొట్టంగానే తల పగిలి రక్తం గారుతూ ఉంటుంది. అయినా కానీ ఆ కుక్క రావటానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ఇక లాభం లేదని చెప్పి కోపంతో ఆ కుక్కని ఒక్క ఉదుటిన దాన్ని మళ్ళా ఆ పడవలోకి వచ్చి దాన్ని నెట్టి వేస్తాడు. ఈ నెట్టేసే సమయంలో ఇతను కూడా త్రుళ్ళి ఆ నీటిలో పడిపోతాడు. తనకి ఈత రాదు. పెద్దగా అరుస్తూ ఉంటాడు, నన్ను కాపాడండి కాపాడు అరుస్తూ ఉంటే పాపం గాయం పడిన ఆ కుక్క ఏం చేస్తుందంటే ఇతను షర్టు పట్టుకొని పైకి లేపి ఈదుకుంటూ ఒడ్డుకు తీసుకొస్తుంది. ఈదుకుంటూ ఒడ్డుకు తీసుకొచ్చి ఆ పాపం అప్పటికే తలక పగిలిపోయింది, పాపం చూపు సరిగా లేదు. అయితే ఒడ్డుకు తీసుకున్న వెంటనే ఆ కుక్క చనిపోయింది. ఆ యజమానుడు ఆ కుక్కను చూసి కన్నీరు కారుస్తాడు. చూసారా ప్రేమించ, అది ప్రాణం పోతూ కూడా తన యజమానిని రక్షిస్తుంది. కారణం ఏమిటంటే కుక్క విశ్వాసానికి గుర్తు, కుక్క కృతజ్ఞతకు గుర్తు. మరి ప్రేమింటి వాళ్ళరా, దేవుడు మనకి ఇన్ని చేశాడండి.
ఎన్ని మేళ్ళు చేశాడండి, ఎన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడండి. ఈరోజు మనుషుడు కృతజ్ఞత లేనివాడే, దేవుడు చేసిన మేలును మరచి దేవుడిని ధిక్కరించే వారిగా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు 40 రోజుల ప్రయాణానికి ఐగుప్తు నుంచి కానాను రావడానికి 40 రోజులు పడుతుంది. 40 రోజుల ప్రయాణానికి ఇంచుమించు 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే వాళ్ళు కృతజ్ఞత లేనివారు. దేవుని ద్వారా ఆహారము తింటున్నారు, దేవుని ద్వారా బ్రతుకుతున్నారు, దేవుని ద్వారా శ్వాస పీలుస్తున్నారు, అన్ని అనుభవిస్తూ ఆహారం కావాలంటే దేవదూతలు తినే ఆహారం, మన్న ఆహారము, మాంసం కావాలంటే పూరేళ్ళు పెట్టెలు, వాటర్ కావాలంటే బండను కొడితే బండ నుంచి వాటర్. ఎంత చూడండి, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా దేవుడి యొక్క గుడారముతో దేవుడి మేఘస్తంభముగా ఉండి వారిని కాపాడి నడిపిస్తే వారు ఇష్టానుసారంగా దేవుని ధిక్కరించి మాట్లాడుతున్నారు, విగ్రహాధికులుగా అయినారు అనేకులు. అందుకే వాక్యం జలవస్తుంది ప్రేమించే వాళ్ళరా, ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో 2 మాత్రమే, కాలేబు యెహోషువ మాత్రమే ఆ యొక్క కానాను చేరినట్టుగా మనం చూడగలము. కాబట్టి ప్రేమింటి వారిలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఎలా ఉన్నారు, విశ్వాసము ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసము కావాలి ప్రేమింటి వారిలారా. గతంలో మా నాన్నగారి ఇంటి దగ్గర నేను ఒక కుక్కను పెంచాము. అయితే దానికి కొన్ని పిల్లలు పుట్టినాయి. ఒక చిన్న పిల్ల దాదాపు ఒక 6 నెలల వరకు నాకు బాగా పరిచయం, బాగా దాంతో నాకు మచ్చిగా దానికి మంచిగా పాలు పోస్తాను, సాక చేస్తాను. తర్వాత పరిచర్యకని నేను అక్కడి నుంచి నేను వేరే చోటకు వచ్చాను. ఈ మధ్యలో ఒక 6 సంవత్సరాలు, దాదాపు 5-6 సంవత్సరాలు వ్యవధి గడిచింది. అయితే ఆ కుక్క పిల్లను వేరే వాళ్ళు పెంచుకోవడానికి తీసుకెళ్ళారు. అయితే నేను అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళుతుంటే అక్కడ అన్నారు, వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది, అది కరుస్తుంది, జాగ్రత్తగా వెళ్ళండి, అది ఎవరిని కూడా ఊరుకోదు, అది కట్టేశారో లేదో జాగ్రత్తగా వెళ్ళండి అన్నారు. సరే నేను వెళ్ళాను. వెళితే ఒక కుక్క ఆపట్ల పైకి వచ్చింది. పైకి వచ్చేసి నేను అనుకున్నాను ఇంకేముంది, ఆ కుక్క నా మీద పడింది, కరిస్తుంది అనుకున్నాను. అయితే ఆ కుక్క వదుటగా నా మీదకి వచ్చేసి నా ముందుండి తాకుబుతుంది. అంటే అర్థం ఏంటి, బాగున్నావా అని. అప్పుడు ఆ ఇంటి యజమానులు అన్నారు, పాస్టర్ గారండి, ఈ కుక్క పిల్ల మీదే, దాదాపు 5 సంవత్సరాల కిందట మీ ఇంటికాడ తీసుకొచ్చాము అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి, నేను 5 నెలలు 6 నెలలు పెంచిన ఆ పెంపకము 5-6 సంవత్సరాల తర్వాత కనపడినా కానీ దాన్ని చేసిన మేలునది మర్చిపోలేదు. కాబట్టి ప్రేమింటి వారులారా, ఈ వాక్కు వింటున్న మీరు ఎలా ఉన్నారు? దేవుడు మన చింత యావత్తు తీసేయాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన అనగా మొరపెట్టడము, మనము దేవునికి విన్నపించుకోవటము. మన విజ్ఞాపనలో ఏముండాలంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ప్రభువా, నాకు పలానా సమయం నాకు అది చేసేవయ్యా, నా మరణ సమయంలో కాపాడవయ్యా, ప్రతి ఒక వ్యాధుల నుంచి నన్ను కాపాడవయ్యా, ఒక అప్పుల నుంచి నన్ను విడిపించావయ్యా అని ఇవన్నీ మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఇదే ఏమిటంటే కృతజ్ఞతాపూర్వకముగా, ప్రభువా నువ్వు చేసిన మేలు నేను మర్చిపోను ప్రభువా. అందుకే భక్తుడైన దావీదు మహారాజు ఎలా అంటున్నాడు, 103వ కీర్తన 1-2 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగన సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము, నా ప్రాణమా ఆయన సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దు అని తన ప్రాణానికితో చూపుతున్నాడు. ఏమంటున్నాడు తన ప్రాణముతో? నా ప్రాణమా, ఈ రోజున రాజరికం ఉండదని, ఓ నా ప్రాణమా ఈ రోజున సింహాసనం ఉండదని, ఓ నా ప్రాణమా ఈ రోజున చిటికి వేస్తే 1,00,000 మంది సైన్యము చిత్తము అని అంటారు అని ఒకవేళ గర్విస్తున్నావు నా ప్రాణమా, గత కాలంలో నువ్వు ఎక్కడున్నావు? పెంట కుప్పల మీద తిరుగుతున్నా నిన్ను, గొర్రెలు మేపుతున్నా నిన్ను, ఎన్నిక లేని నిన్ను, ఏగతులేని నిన్ను, అరగత లేని నిన్ను ఈ రోజున ఈ స్థాయిలో ఉంచాడంటే అది కారణము దేవుడే. కాబట్టి ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు, మర్చిపోవద్దు అని తన ప్రాణంతో హెచ్చరిస్తున్నాడు. ప్రేమించి వారులారా, భక్తుడైన దావీదు మహారాజు, మరి మనం ఎలా ఉన్నాము? ప్రార్థన సన్నిధానములో మోకరించే సమయంలో మన ప్రాణంతో మనం మాట్లాడుచున్నామా? మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే తన కారణం ఎవరు? ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకూడదు, ఇదే కృతజ్ఞత పూర్వకముగా అనే మాట. మరి మనం ఎలా ఉన్నాము? కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞత పూర్వకముగా అనగా చేసిన మేలు మర్చిపోకుండా, చేసిన మేలు మనం గుర్తు చేసుకుంటూ, ఆయన ఉపకారాల్లో అనుభవిస్తూ మర్చిపోకుండా మనము దేవుణ్ణి ధ్యానిస్తే మన చింత యావత్తు ఆయన తీసివేస్తాడు. ప్రేమింటి వారులారా, ఈ వాక్కు వింటున్న మీరు ఎలా ఉన్నారు? ఆయన చేసిన ఉపకారములో ఎన్ని ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది అంటూ ఉంటారు, బ్రదర్
మోకరిస్తాను బ్రదర్, ప్రార్థన నడిపింపు రాదు బ్రదర్. ప్రార్థనలో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి బ్రదర్, నడిపింపు రాదు బ్రదర్ అంటారు. నేను చెప్పే మాట ఒకటే, ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన చేసిన మేలు మీ మనసులకు తలపోసుకోండి. ఆ కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తము కారుతున్నట్టుగా మన కొరకు మరణించాడే, ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందిస్తున్నాడే. ఆ శిలువ ధ్యానము, ఆ శిలువ, ఆ కలవరి శిలువ మరణ యాగము మీ మనసులోకి తెచ్చుకొని, ప్రభువా నా కొరకే నువ్వు మరణించావయ్యా, నా కొరకే నువ్వు శిలువ వేయబడ్డావు ప్రభువా, నా కొరకే ముళ్ళ కిరీటం ధరించావు ప్రభువా, నాకు రావలసిన నింద, నాకు రావలసిన అవమానము, నాకు రావలసిన మరణము, నాకు రావలసిన శాపము, నాకు రావలసిన సమస్తాన్ని మీ భుజాల మీద వేసుకున్నారు ప్రభువా అని చేసిన మేళ్లను కృతజ్ఞత పూర్వకముగా ఆ సన్నిధానములో మోకరించి ప్రార్థన చేస్తుంటే ఎందుకు రాదండి ప్రార్థన నడిపింపు? ప్రేమింటి వాళ్ళరా, ఏ విషయములో మీరు చింతపడవద్దు. కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు, ప్రభువా నన్ను ఈ విధంగా కాపాడేవు ప్రభా, నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే కారణం మీరే ప్రభువా అని కృతజ్ఞత పూర్వకముగా, మనసు పూర్తిగా, హృదయపూర్వకముగా మనము మన విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు క్రీస్తు యేసు యొక్క జ్ఞానం మన తలంపులకు కావలి వేస్తాడంట. ప్రేమించు వారులారా, ఈ వాక్యం వింటున్నా మీరు ఎలా ఉన్నారు? దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. ఏ యొక్క చింత మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాక్యం చాలా వస్తుంది. ప్రేమింటి వాళ్ళరా, 1 పేతురు 5:7 మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు అనగా మీ సమస్య, చింత అనగా విచారములు. ఎన్ని రకాల విచారములు ఉన్నాయంటే ప్రేమింటి వాళ్ళరా, దరిదాపుగా 5 రకాల విధానాలు మనం చూడొచ్చండి. 100కి 40% మంది జరగని వాటి విషయాల్లో విచారిస్తూ ఉంటారు. 30% గతంలో జరిగిన వాటి విషయాల్లో విచారిస్తూ ఉంటారు. 12% అనారోగ్యాలలో విచారిస్తూ ఉంటారు. 10% చిల్లర పనులకు, అంటే అర్థం లేని పనులకు విచారిస్తూ ఉంటారు. 8% నిజమైన విచారము. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చూడండి. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయండి. దీని గురించి పుస్తకాలు రాయబడ్డాయండి. దేవుని మహాకృపను బట్టి 47 తెలుగు పుస్తకాలు రిలీజ్ చేశాము. అందులో ఇప్పుడు ప్రజెంట్ 20 పుస్తకాలు మాత్రమే ఫ్యామిలీ ప్యాక్ అందుబాటులో ఉన్నాయి. తెప్పించుకోండి, ఆత్మీయ మేలు పొందండి. జి ప్రకాష్ వరంగల్ వాళ్ళు మాకు తెలియపరిచిన విధానం ఏమిటి, వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, అప్పుడు విచారంలో నిండిపోయి ఉన్నారు. ఫ్యామిలీ ప్యాక్ చదివి, ఆ పుస్తకాలు చదివి వాళ్ళ హృదయంలో ఆ చింత యావత్తు ప్రభు మీద వేసి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే అద్భుత రీతిగా 6 నెలల్లో వారికి ఉన్న అప్పులన్నీ తీరిపోయాయని వారు మాకు సాక్ష్యం పంపారు. ప్రేమింటి వాళ్ళారా, ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు పుస్తకాల్లో మీతో మాట్లాడితే నేను ఎంచు మాట్లాడతాను చెప్పండి. మీతో మాట్లాడితే నేను ఒక 28 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. పుస్తకం అయితే మీతో గంటల సమయం మీతో మాట్లాడుతుంది. అనేకులు ఈ పుస్తకాలు చదివి ఆత్మీయ మేలు పొందుతున్నారు. ఆ పుస్తకాలు చదివిన అనేకులు చెబుతున్నారు, బ్రదర్ ఈ పుస్తకాలను చదివేం బ్రదర్, అంతకుముందు మేము మనుషుల మీద ఆనుకున్నాం బ్రదర్, మా మీద మేము ఆనుకున్నాం, మాకున్న విధానం మీద మేము ఆనుకున్నాం. అయితే ఆ పుస్తకాలు చదివినప్పుడు దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలో, ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలిసింది బ్రదర్. ఆ పుస్తకాలు చదివాం. మాకు 4 ఆడపిల్లలు. ఆ పుస్తకాలు చదివాం బ్రదర్. మా పిల్లలు ఆ పుస్తకాలు చదివారు. మా కుటుంబంతో ఆ పుస్తకాలు చదివి ఏ విధంగా ఉపవాసం ఉండాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలో మేము తెలుసుకున్నాం. ఈ రోజున మా 4 కుమార్తెలు వివాహాలైన బ్రదర్. అంతకుముందు విచారం, కుమార్తెలు వివాహం ఎలా చేయాలని విచారము. ఆ విచారంలో షుగరు, బీపీ, రకరకాల వ్యాధులు తెచ్చుకున్నారు. ఈ పుస్తకాలు చదివినప్పుడు ఏమైంది, వాక్యం ఉందండి. వాక్యం ఏం చేస్తుంటే నెమ్మది, నీ వాక్యం బ్రతికించను, బాధల్లో నెమ్మది కలిగించింది. కాబట్టి వాక్యపు వెలుగులో రాయబడిన పుస్తకాలు కాబట్టి అనేకులు ఆ పుస్తకాలు చదివి ఆత్మీయ మేళ్ళు పొందుతున్నారు. మీరు కూడా తెప్పించుకోండి. ఎన్నెన్నో ఖర్చు పెడుతున్నారు మీరు. ఈ పుస్తకాలు చదివినప్పుడు ఆత్మీయ ఆశీర్వాదాలు
మీకున్న అప్పుల నుంచి ఎలా విడుదల పొందాలి, వ్యాధులో చింతపడుతూ బాధపడుతూ విచారపడుతూ ఈ వ్యాధి నుండి ఎలా రావాలి. ఇప్పుడు వరకు నువ్వు డాక్టర్ మీద ఆనుకున్నావు, లేకపోతే మనుషుల మీద ఆనుకున్నావు, లేక బంధువుల మీద ఆనుకున్నావు. అయితే ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు, మరి దాంతోపాటు బైబిల్ చదువుతూ ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలో మీకు నేర్పిస్తాయి, ఏ విధంగా స్వస్థత నొందాలో తెలియపరుస్తాయి. అనేకులు ఈ పుస్తకాలను చదివి ఆత్మీయ మేళ్ళు పొందుతున్నారు. మీరు కూడా తెప్పించుకోండి. వాక్యపు వెలుగు రాసిన పుస్తకాలు, ఖచ్చితంగా ఈ పుస్తకాలు మీ కుటుంబాలను మారుస్తాయి. అప్పుల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, అది ఎలాంటి సమస్యలైనా సరే వాక్యమే పరిష్కారం. వాక్యపు వెలుగులో రాసిన పుస్తకాలు ఇవి. మరియు మీ కుమారుల జీవితాలు చక్కగా ఉండాలంటే యవ్వన కాలంలో దేవుని కాడి మొయ్యాలి. దేవుని యొక్క వాక్యం ఎలా మొయ్యాలి, ఎలా భద్రపరచుకోవాలి, ఆ పుస్తకాలు తెలియపరుస్తాయి. అనేకులు చెబుతున్నారు, బ్రదర్ మా కుమారుడు ఆ పుస్తకము చదివి, యవనస్తుల మార్గదర్శన పుస్తకము చదివి ఎంతో కన్నీరు కారుస్తూ నా పాదాలు పట్టుకున్నాడు. మమ్మీ నేను అనేక సార్లు ఇష్టానుసారంగా మాట్లాడాను, డాడీ అనేక సార్లు నేను ఇష్టానుసారంగా మాట్లాడాను, నిజంగా దేవుడు నన్ను క్షమించాలి, మరి మీరు నన్ను క్షమించాలి అని కన్నీరు కార్చాడంట. అంటే ఆ పుస్తకంలో ఎలా ఉండిద్దో ఒకసారి ఆలోచించండి ప్రేమించే వారులారా. కాబట్టి పుస్తకాలు తెప్పించుకోండి, చింతించవద్దు, ఏ విషయంలో చింతించవద్దు. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఖచ్చితంగా ఆయన మన మొర ఆలకిస్తాడు, మన చింత యావత్తు ఆయన తీసేస్తాడు. కాబట్టి ఉద్యోగంలో చింత, అనారోగ్యంలో చింత, అప్పులో చింత, లేకపోతే అనుమానం అనే చింత, రకరకాల చింత, ప్రతి చింతలో ప్రతి విచారములు కొట్టివేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియపరచండి. దేవుడు మన చింత యావత్తు కొట్టివేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు. ఈ టీవీ ముందున వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ చింతలో బాధపడుతున్నారు ప్రభా, ప్రతి చింత యావత్తు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో తొలగించమని కోరుచున్నా. అధికార కలిగిన నామములో ఇప్పుడే ప్రతి చింత ప్రతి విచారములు కొట్టివేయమని కోరుచున్నాం ప్రభా. నయ్య దేవానికి వందనాలు. నీ పాదముల దగ్గర మొరపెట్టిన వారిని ఏమాత్రము నెట్టివేసే దేవుడు కానీ కాదు ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు దీవించండి. అయానికి వందనాలు. ఏ వ్యాధితో బాధపడుచున్నా ఇప్పుడే ప్రతి వ్యాధి నుండి అయానికి వందనాలు. క్యాన్సర్ నుండి, HIV నుండి, గుండె జబ్బుల నుండి, ప్రతి వ్యాధి నుండి ఇప్పుడే దూరపరచమని కోరుచున్నా. చేతబడి కట్టులో ఉంటే ఇప్పుడే చేతబడి కట్టులు విడుదల ఇచ్చేయమని కోరుచున్నా. అపవాది కట్టులో నుంచి విడిపించమని కోరుచున్నా. దేవానికి వందనాలు. చేతబడి కట్టులో నుంచి ఇప్పుడే నజరేయుడైన యేసు నామం పేరట ఓరి కబబ శందర బదలషియా ఇప్పుడే తాకమని కోరుచున్నాం ప్రభా. విడిచిపెట్టక నీ కృపలో దాయమని కోరుచున్నాం ప్రభా. ఎంతో మంది విచారములతో బాధపడుతున్నారు ప్రభా. వ్యాధి విచారము అయానికి వందనాలు బాధపడుచున్నారు. ఇప్పుడు తొలగించమని కోరుచున్నాం ప్రభా. సొంత గృహము లేని వారికి సొంత గృహం అందించమని కోరుచున్నాం ప్రభా. అదేవిధంగా నిరుద్యోగ సమస్యలతో బాధపడుచున్న వారికి ప్రభా నిరుద్యోగమును విడుదల ఇచ్చేయమని కోరుచున్నా. అయానికి వందనాలు. ఉద్యోగం అందించమని కోరుచున్నా. నీ కృప నీ కాపుదల దయచేయమని కోరుచున్నా ప్రభా. ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభా. నీ కృపలో భద్రపరచమని కోరుచున్నా. నీ నామములో ప్రార్థన చేస్తున్నా. అధికారిగా నామములో ప్రార్థన చేస్తున్నా. విడిచిపెట్టక మీ నామములో ప్రతి ఒక్కరు తాకమని కోరుచున్నా. అదేవిధంగా ఫ్యామిలీ ప్యాక్ పుస్తకాలు చదువుతున్న ప్రతి ఒక్కరిని ఓ దేవా ఆశీర్వదించమని కోరుచున్నా, దీవించమని కోరుచున్నా. ప్రతి విధమైన బంధకము నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల అందించి కృపనిచ్చి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప, దేవుని కాపుదల ఎల్లప్పుడూ మీ అందరికీ సదా తోడుగా
ఉండును గాక. ప్రతిరోజు ప్రసారమవుచున్న బ్రదర్ జె కిషోర్ బాబు గారి వర్తమానములను యూట్యూబ్ ఛానల్ నందు చూడగలరు. www.youtube.com/కిషోర్ బాబు సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ప్రతి ఆదివారం వాక్యం అనంతరం ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడదు. సమయం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి 2:30 వరకు. స్థలం లార్డ్స్ లైబ్రరీ, హోటల్ గ్రాండ్ నాగార్జున ప్రక్కన, బ్రాడీపేట, మెయిన్ రోడ్, గుంటూరు. సెల్ నంబర్ 9849382086. యేసయ్య ఆశీర్వాదము తృప్తినిచ్చును, యేసయ్య ఆశీర్వాదము సమాధానమిచ్చును, పరలోకము చేర్చును. ఇంకెందుకు ఆలస్యం? ఆశీర్వాదం ఆశీర్వాదం దేవాతి దేవుని ఆశీర్వాదం, ఆశీర్వాదం ఆశీర్వాదం దేవాతి దేవుని ఆశీర్వాదం. ఐశ్వర్యమిచ్చును ఆశీర్వాదం, తృప్తిని ఇచ్చును ఆశీర్వాదం. ఐశ్వర్యమిచ్చును ఆశీర్వాదం, తృప్తిని ఇచ్చును ఆశీర్వాదం. ఆశీర్వాదం ఆశీర్వాదం దేవాతి దేవుని ఆశీర్వాదం. యాకోబుకిచ్చెను ఆశీర్వాదం, నిత్యము నిలిచెను ఆశీర్వాదం. యాకోబుకిచ్చెను ఆశీర్వాదం, నిత్యము నిలిచెను ఆశీర్వాదం. తలగా చేసిన ఆశీర్వాదం, త్వరగా చేయని ఆశీర్వాదం. తలగా చేసిన ఆశీర్వాదం, త్వరగా చేయని ఆశీర్వాదం. ఆశీర్వాదం ఆశీర్వాదం దేవాతి దేవుని ఆశీర్వాదం. ఆశీర్వాదం ఆశీర్వాదం దేవాతి దేవుని ఆశీర్వాదం. బ్రదర్ కిషోర్ బాబు గారి కలం నుండి వెలువడినవి మా అద్భుతమైన అమూల్యమైన పుస్తకములు మరియు సీడీల వివరములు. మానవునికి రోగాలు రావటానికి కారణాలు ఏమిటి, ఎలా విడుదల పొందాలి, సాతాను బలహీనతలు తెలుసుకొనుట ఎలా, వానిని ఎలా జయించాలి, సంసార సాగరములోని అడ్డంకులను ఎదుర్కొనుట ఎలా, ప్రపంచము ఎలా నాశనమగుచున్నది, యవ్వనం సంతోషమా, వృద్ధాప్యం శాపమా, మానవులు ఆత్మహత్య చేసుకొనుటకు కారణాలు ఏమిటి, ఎలా విడుదల పొందాలి, కలలు దర్శనముల యొక్క శక్తి, బంధకముల నుండి విడుదల పొందుట ఎలా, బిజీ 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 ఏం సంపాదిస్తున్నావు, పరలోకానికి ప్రాముఖ్యమైన 5 మెట్లు, సేవకులారా మన గురి ఏమిటి, యేసయ్య రక్తము యొక్క శక్తి తెలుసుకొనుట ఎలా, కన్ఫ్యూజన్, తల్లిదండ్రులారా మీ పిల్లలను బ్రతకనీయుడి, క్షమాపణ లేని పాపములు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. ఇంకా సీడీలు, నీ చెంత మోకరిల్లి మరియు కన్నీటి ఆరాధన. కాబట్టి ఫ్యామిలీ ప్యాక్ను ప్రతి ఒక్కరూ తెప్పించుకోగలరు. ముఖ్య గమనిక, పరిమితంగా ఉన్నాయి కనుక త్వరపడండి. పూర్తి వివరాలకు బ్రదర్ కిషోర్ బాబు, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 522112. సెల్ నంబర్ 9849382086. మరొకసారి 9849382086.